రాష్ట్రంలో అంటే ఆ రేషియోలో రిటైర్ అవుతుంటారు. ఆ రేషియోలోనే భర్తీ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 2014 కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వేసిన నోటిఫికేషన్లు, ఇచ్చిన ఆర్డర్ కాపీలు, జైన్ అయినటువంటి వాళ్ళు పిఆర్సీ ఇచ్చినటువంటి నివేదిక గురించి కొంత మాట్లాడి ఆ తర్వాత సబ్జెక్ట్లోకి వస్తాయి. ఎంతసేపు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉదయం లేస్తే గోబెల్స్ కూడా చచ్చిపోయే, ఇంకోసారి గోబెల్స్ పుడితే మళ్ళీ ఆ క్షణంలోనే చచ్చిపోయేటట్టుగా అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం రన్ కాదు ఉద్యోగాలు ఇవ్వకపోతే. మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు 2014 నుంచి 2000 మేము దిగిపోయే నాటికి ఇచ్చినటువంటి ఉద్యోగాలు మొత్తం ఖాళీల ప్రక్రియతో పాటు పే రివిజన్ కమిషన్ ఇచ్చినటువంటి ఖాళీలతో పాటు వాళ్ళకి ఎన్హాన్స్ చేసిన జీతాలు అన్ని కలుపుకొని మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు 162,324 ఉద్యోగాలు. 160,000 పైచిలకు ఉద్యోగాలు మేము ఇచ్చినాము. ఉద్యోగాలు ఇచ్చినాయి 40,000 ఉద్యోగాలు వివిధ దశలో ఆగిపోయినవి. 40,200 చేంజ్ ఉద్యోగాలు వివిధ దశలో ఆగిపోయినవి. అవి నా లెక్కలు కావు, ఈ ప్రభుత్వ లెక్కలు. 40,000 ఉద్యోగాల్లో వివిధ అంటే ఒకటి రిటర్న్ టెస్ట్ అయి ఆగిపోయినటువంటి నియామక పత్రాలు ఇవ్వాల్సినవి, కొంత కోర్టు ద్వారా ఆగిపోయినటువంటి ఉద్యోగాలు, ఇవన్నీ కూడా 40,000 ఉద్యోగాలు వివిధ దశల్లో ఆగిపోయినటువంటి ఉద్యోగాలు. అయితే దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఈ దొంగలు లంగలు లఫంగలు లేకపోతే లూటీ చేసే నాయకులు మాట్లాడినటువంటి మాటలు అందరూ మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఎంత, ప్రస్తుతం చేస్తున్నటువంటి సంఖ్య ఎంత, వాళ్ళకి నియమించిన సింపుల్ అని, దీంట్లో ఏం రాకెట్ సైన్స్ లేదు, దీంట్లో సింపుల్ గా ఉంది. ఈయన వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు అన్నాడు, మా 40,000 ఉద్యోగాలు. మేము రిటర్న్ టెస్టులు పెట్టి మేమంటే నోటిఫికేషన్ అంటే ఎట్లా ఉంటుంది అంటే గవర్నమెంట్ ప్రక్రియ కూడా చెప్తారు. ఒక ప్రభుత్వ ఖాళీని గుర్తించడం, ఆ ఖాళీని పూర్తి స్థాయిలో మళ్ళీ ఆర్థిక శాఖ దగ్గర తీసుకుపోవడం, దానికి ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం, ఆర్థిక శాఖ తర్వాత వివిధ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి. అప్పుడు ఆనాడు టీపీఎస్సీ ఉన్నది, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నది. సో వాళ్ళకి పంపించడం, దాని తర్వాత దాని ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ నోటిఫికేషన్ రిటర్న్ టెస్ట్ రాయడం, రిటర్న్ టెస్ట్లో తర్వాత దానికి మళ్ళీ క్వాలిఫైర్ బయటికి తీయడం, ఆ తర్వాత రేషియోలో వాళ్ళకి ఎంతమంది వాళ్ళ క్వాలిఫైయర్, దానికి ఎంతమందిని పిలవాలి, ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ, లేకపోతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే యాజ్ పర్ మెరిట్ ప్రకారం ఇచ్చేది. ఇది ఉద్యోగాల ప్రాసెస్. కానీ దౌర్భాగ్యం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, నేను 10ల సంఖ్యలో చెప్పిన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి డిగ్రీ చదివిండో చదవలేదో ఎవరు చెప్పారు. డిగ్రీ ఎక్కడ చదివిండో కూడా రేవంత్ రెడ్డి గారు డిగ్రీ ఎక్కడ చదివిండో ఆయనన్నా చెప్పాలా, ఎప్పుడు పాస్ అయిండో ఆయనన్నా చెప్పాలి, ఏదన్నా పీజీ చేసిన ఆయనన్నా చెప్పాలి. దొంగ డాక్టరేట్ తీసుకొని తర్వాత చేసుకున్నటువంటి అవన్నీ కూడా మాకు చిట్టాపద్ధతులు తెలుసు ఆయన. కానీ దురదృష్టం ఏంటంటే నేను ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము నోటిఫై చేసినటువంటి ఉద్యోగాల సంఖ్య ఇంత, నోటిఫికేషన్లు ఇచ్చింది ఇంత, దానికి రాత పరీక్ష పెట్టింది ఇంత, దాని తర్వాత మేము నియామక పత్రాలు ఇచ్చింది ఇంత. ఇది చెప్పాలా? ఇది ప్రభుత్వం అంటే ప్రాసెస్, కంటిన్యూ ప్రాసెస్ లేదన్నా 4 మిగిలిపోతే ఇచ్చుడు వేరు. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకని నా మాట కాదు. ఇది కాంగ్రెస్ భగవద్గీత, కాంగ్రెస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ సంబంధించినటువంటి మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని తీసుకొచ్చి చెప్పినటువంటి మాట. అది ఎప్పుడు చెప్పినండి? సంవత్సరం లోపల. అదే విధంగా వీళ్ళ మాటలు ఇక్కడ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మాటలు ఇక్కడ తెలంగాణ ప్రజలు నమ్మరు, ఎందుకంటే ఉద్యమ వీరులు ఇక్కడ ఉన్నారు, మేము కాదు ఢిల్లీ నుంచి దూతలు వస్తేనే వింటారని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, యూత్ సంబంధించినటువంటి మీటింగ్ ఒకటి పెట్టేసి ప్రియాంక గాంధీ గారిని పిలిపించేసి, పోనీ మేము ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇంకా మిగిలిపోయిన నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి. వీళ్ళకు ఎక్కడ పోయినా ఏ రోజు చూసినా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడితే మేమేడే చెప్పినామంటాడు ఎవరు, బట్టి విక్రమార్క గారు. మేము 2 లక్షల ఉద్యోగాలంటే ఇచ్చేసినామని అంటారు. 3 వీళ్ళు ఏది మాట్లాడినా ఇందిరా పాలన ప్రజాపాలన అని మాట్లాడారు. ప్రజల పాలన అసలు మేము అది వస్తే అది ఎత్తేస్తాం, ఇదేస్తాం, అసలు మేము బ్రహ్మాండంగా వీరులం శూరులం, 102 సంవత్సరాలు 120 సంవత్సరాల పార్టీ మాది ఎక్కడా ఉండదు అన్నారు. పోనీ నిరుద్యోగ మిత్రులు వివిధ రకాలుగా అంటే వాళ్ళ రకరకాలుగా ప్రయత్నం చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ కష్టంతో గెలిపించారు. వాళ్ళు ఊరూరా తిరిగి కాళ్ళు పట్టుకున్నారు, కడుపులు తలకాయ పెట్టారు, అన్ని రకాలుగా కష్టపడ్డారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి. కాంగ్రెస్ పార్టీని గెలిపించే దానిలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి నిరుద్యోగులకు ఈ రోజు అడుగడుగున నిర్బంధాలు ఎందుకు వస్తున్నాయి? ఈ రోజు అడుగడుగున వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు? ఎందుకు వినతి పత్రం కూడా తీసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? గాంధీ భవన్ కి తాళాలు వేస్తున్నారా వాళ్ళు? రేపు మొన్న గాంధీ భవన్ కు వచ్చి మేము నిరుద్యోగులము, ఇగో మా సమస్య ఇది మేమని చెప్పేసి ఈ దొంగలు, కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి దొంగలు
ఆనాడు నిరుద్యోగులను రెచ్చగొట్టినటువంటి దొంగలు ఏం చేసిరండి? ఎక్కడ పోయిండు కోదండరాం, ఎక్కడ పోయిండు రియాజ్, ఎక్కడ పోయిండు ఆకునూరి మురళి ఐఏఎస్, ఎక్కడ పోయిండు లఫంగా బల్మూరి వెంకట్, ఎక్కడ పోయిండండి తీమార్ మల్లన్న, ఎక్కడ పోయిండు 3 రోజుల్లో ముఖ్యమంత్రి దగ్గరికి నీకు తీసుకోపోతా అన్నటువంటి అద్దంకి దయాకరు ఎక్కడ వీళ్ళకి ఎందుకు కల్పించలేదు అంటున్నా. వీళ్ళని దొంగలనాలా, లంగలనాలా, లఫంగలనాలా, ఏమనాలి మరి? నిరుద్యోగుల పైన నువ్వు మాట్లాడితేనేమో రాజ్యం, నువ్వు మాట్లాడితేనేమో నీ రేవంత్ రెడ్డి రాజ్యాంగం, వేరే వాళ్ళు మాట్లాడతాం రాచరికమా? నువ్వు మాట్లాడితే నీ నోటికి వచ్చింది ఏది మాట్లాడినా కూడా అది నువ్వు వీరుడువా? ఇందాక అశోక్ గారు చెప్పారు, ఏంది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఇది? ఆయన జాగిరా ఏందనుకుంటున్నాండి? నువ్వు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నిగ్గదీసి నేను అడుగుతున్నారు, సమాధానం చెప్పు బిడ్డ, లేకపోతే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వు. చేత కాకపోతే నేను చేతకాని దద్దమని చెప్పు, దానికి ఎలాంటి ఇది లేదు. కానీ నువ్వు నిరుద్యోగులు వచ్చి ఇంటికి వచ్చి అడుగుతా ఉంటే, నీ పార్టీ ఆఫీస్కి వచ్చి అడుగుతా ఉంటే ఎట్లా అరెస్ట్ చేస్తావు నువ్వు? దేనికి అరెస్ట్ చేస్తావు నువ్వు? వినతి పత్రాలు తీసుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావా? వినతి పత్రాలు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నావా? ఖాళీల సంఖ్య పిఆర్సీ ఇచ్చినటువంటి దానిపైన నోటిఫికేషన్ ఎందుకు వేయలేకపోతున్నావు? నోటిఫై ఎందుకు చేస్తలేకపోతున్నావు? ఎందుకు వాళ్ళు ఇస్తున్న ఉద్యోగాలు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నావు? నువ్వు అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి నడి రోడ్డులో తెలంగాణను అవమానం చేసి ఎక్కడ పోయినా నన్ను నమ్మలేదు, దొంగలను చూసినట్టు, చెప్పులు ఎత్తుకోపోయి దొంగలను చూసినట్టు చూస్తున్నారంటే మరి దొంగగా చూడకపోతే ఇంకేమైనా వేరే రకంగా చూస్తారా? పరిస్థితి బాగలేదు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, తెలంగాణ ఆత్మగౌరవం బాగలేదు, తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని రకాల పరిస్థితులు బాగలేవు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, తప్పించుకోపోలేవు రేవంత్ రెడ్డి అని చెప్పి అడగదలుచుకున్నాం. 2, అశోక్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, నిజంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొంత ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేటు దాంట్లో ఉండాలి. ఎస్, రైట్, అగ్రీ. నేనేమంటున్నానంటే, ఎప్పుడైతుందండి తెలంగాణ రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి వైపుకు తీసుకుపోతుంటే, ఆర్థిక వృద్ధి వైపుకు తీసుకుపోతుంటే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ముందుకు పోతా ఉంటే, లేకపోతే స్టేట్ జీడిపి పోతా ఉంటే ఎప్పుడు పోతుంది? ఇతర రాష్ట్రాల పెట్టుబడులు రావాలి, ఇక్కడ అభివృద్ధిని, ఇక్కడ తన రాష్ట్రాన్ని తన సొంత కాళ్లపైన నిలబెట్టుకుంటూ ఆర్థిక అభివృద్ధిని చేసే పనులు చేపట్టాలి. ఈ రోజు వరకు నువ్వు వచ్చిన 18 నెలల్లో చేసినటువంటి అప్పు 2 లక్షల కోట్ల రూపాయలు. ఆనాడు అప్పు చేస్తేనేమో ఇష్టానుసారం తిట్టినావు. ఆనాడు కేసీఆర్ గారు అప్పు చేస్తే వివిధ కార్యక్రమాల్లో పెడితే ఇష్టానుసారం తిట్టినావు. ఈ రోజు 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి తక్క మట్టి కూడా పోయలేయడా, 4 ఉద్యోగాలు ఇవ్వలేయడను. ఏం చేస్తున్నావు తెలంగాణ రాష్ట్రాన్ని? ఎవరికి తాకట్టు పెడుతున్నావు? దీనిపైన మాట్లాడడానికి మాత్రం లేనే లేదు. ఖచ్చితంగా బరాబర్ ఎవరికైతే తెలంగాణ రాష్ట్రం ఉందో ఉద్యమకారులము ఎందుకు అడగమండి? బరాబర్ నిలదీస్తాం. బరాబర్ నువ్వు ఇస్తా అన్న ఉద్యోగాలు ఇవ్వు, నువ్వు ఇస్తా అన్న నిరుద్యోగ వృత్తి ఇవ్వు, నువ్వు ఇస్తా అన్న నోటిఫికేషన్లు ఇవ్వు, లేకపోతే చేత కాకపోతే దిగిపో. తెలంగాణ రాష్ట్రాన్ని పాలన చేయకపోతే, పరిపాలన చేయడానికి చేత కాకపోతే నువ్వు దిగిపో. ఒకవైపు ఏమంటారంటే తెలంగాణ రాష్ట్రంలో అండి, మేము ఉద్యోగాలు ఇస్తుంటే వద్దని నిరసన చేసిరని చెప్పే పరిస్థితి. ఇంత దిగజారుడు వ్యవస్థ, ఇంత దిగజారినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకేం చెప్పాలి? మీరు చెప్పిన లెక్క ప్రకారం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 1,90,000 ఉద్యోగాలు అంతేనా? 1,62,000 పైచీలు. దానికి మళ్ళీ 40,000 ఉద్యోగాలు వివిధ దశల్లో మేము నోటిఫికేషన్లు ఇచ్చి, నోటిఫికేషన్ రాత పరీక్షలు పెట్టి, లేదా 60,000 ఉద్యోగాలు మొత్తం కంటిన్యూ ప్రాసెస్ లోనే 60. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి ఉద్యోగం కాంగ్రెస్ గవర్నమెంట్ కంప్లీట్ ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్. నేను అదే చెప్తున్నా విజేత గారు. నేనేం చెప్పినా అంటే, నేను ఇంకో చిన్న విషయం చెప్తా. ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, మేము ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని సంసారం చేసి, మేము కన్న పిల్లలను తీసుకొచ్చి, మేము సంసారం చేసి పుట్టినటువంటి పిల్లలను ఆయన పెట్టుకొని ముద్దాడి మా పిల్లగాడు అంటున్నాడు. దీనికంటే దౌర్భాగ్యం లేదు. మేము నోటిఫికేషన్లు ఇచ్చి, మేము పరీక్షలు పెట్టి, మేము మొత్తం అన్ని రకాలుగా చేసి, మేము ఇచ్చిన ఉద్యోగాల నియామక పత్రాలు మాత్రమే ఆయన ఇచ్చిండు. సరే, నియామక పత్రాలు ఇచ్చిండు, ఇచ్చినా కూడా నేను ఇచ్చినా అని నా ఉద్యోగాలని ఆయన ఖాతాలో వేసుకోవడం కరెక్ట్ కాదు అని అంటున్నా. మీరేమంటున్నారు? ఇందాక మీరు 1,62,000 ఉద్యోగాలు ఇచ్చారంటారు కదా. ఇంటికి ఉద్యోగం అంటే మొత్తం తెలంగాణలో 1,62,000 ఉన్నాయా? చూపిస్తారా మీరు? మేనిఫెస్టోలో పెట్టలేదు, కేసీఆర్ గారే చెప్పారు. ఏదండి డాటా? నేనేమంటున్నా, ఏది అధికారిక డాటా? ఏ ప్రభుత్వానికి అధికారిక డాటా? మీరు ఇప్పుడు చెప్తున్నారు, మీరు అధికారికంగా మేము తెలంగాణ రాష్ట్రంలో 2014 కానీ, మొన్న జరిగినటువంటి 2018 కానీ, మొన్న జరిగిన 2023 సంబంధించినటువంటి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎక్కడైనా మేము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినామా? చెప్పండి విజిత గారు. ఇంటికి ఒక ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో చెప్తా, ఏ కాంటెక్స్ట్ అనేది చెప్తా. మీరు చాలా మంది దానికి ప్రాపగండ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఒకవైపు మేము ఉద్యమాలు చేస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీలో, మేము భారీ బహిరంగ సభ పెట్టినాం, విద్యార్థి గర్జన మేము పెట్టిన తర్వాత విద్యార్థి సింహగర్జన పెట్టినాం. విద్యార్థి సింహగర్జన పెడితే కేసీఆర్ గారు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఇలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడమే కాదు విద్యార్థి శక్తి జాతీయ శక్తిగా వస్తుంది, మీరందరూ పోరాడండి, అవకాశం అయితే ఇంటికి ఒక ఉద్యోగం వచ్చే పరిస్థితిని కల్పించుకొని తీసుకొద్దాము మన తెలంగాణను, నిలబడ్డ తెలంగాణ వచ్చే తెలంగాణ అన్నారు. కానీ ఆ తర్వాత మేధావులుగా పార్టీకి సంబంధించిన నాయకులుగా దాంట్లో పనిచేసినటువంటి చాలా మంది తెలంగాణ మేధావులు అందరూ కూర్చొని ఏ మేనిఫెస్టోలో కూడా మా యొక్క టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని మేము చెప్పలేదు, అది ప్రాపగండా చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రకంగా ఉంటుందని చెప్పినాం. మేము గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లక్షల ఉద్యోగాలు కల్పించినాం. దాని లెక్క కూడా ఉంది నా దగ్గర. ప్రైవేటు రంగంలో దాదాపుగా 16 లక్షల ఉద్యోగాలు కల్పించి వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్ హబ్ ను అమెజాన్ ఎక్కడండి, గూగుల్ క్యాంపస్ ఇక్కడ వీళ్ళ ముఖాల కాంగ్రెస్ ముఖాల. అశోక్ గారు ఇందాకే చెప్పారు ఆ హబ్ లో ఎవరు పనిచేస్తున్నారు మేము తెలంగాణకు సంబంధించి చెప్తున్నాం. ఎస్ అశోక్ గారికి నేను అదే చెప్తున్నా. తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు 16 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా మేము తీసుకొచ్చినటువంటి పెట్టుబడులలో మేము తెచ్చినటువంటి కంపెనీలలో 16 లక్షల మంది ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం కల్పించింది. అప్పుడు ప్రైవేట్ సెక్టార్లలో, ఇప్పుడు ప్రభుత్వ సెక్టార్లో మేము చేసినాం, ప్రైవేట్ సెక్టార్లో మేము ఉద్యోగాలు ఇచ్చినాం. ఇప్పుడు ఏం చేస్తారు? అసలు ప్రభుత్వ సెక్టార్ అన్నా వస్తుందా, ప్రైవేట్ సెక్టార్లు వస్తున్నాయా, ఐటీ కంపెనీలు వస్తున్నాయా, ప్రైవేట్ జాబులు ఇస్తున్నారా, గవర్నమెంట్ జాబులు ఇస్తున్నారా? మీ మేనిఫెస్టో అడుగుతున్నాం ఏమంటున్నా. మీరు ఎంతసేపు ఉదయం లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారి పైన శివంగలు ఎత్తాం, చేతనైతే పేగులు వేస్తా, మెడలు వేసుకుంటా, కన్నుగుడ్లు బిక్తా, మీ షెడ్యూల్ బిక్కపోతా అంటే ఈయన షెడ్యూల్ ముఖ్యమంత్రి అయింది అంటే డ్రైవర్లు కూడా ముఖ్యమంత్రి అయింది. ఈయనకి ఏం జాబ్ ఇచ్చిర్రు? ఈయనకు జాబ్ ఏమి ఇచ్చారు? తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధివంతం వైపు తీసుకోపో, తెలంగాణ రాష్ట్రాన్ని ఔన్నత్యంగా ఉంచు, తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలను ముందుకు తీసుకోపో అంటే మీ షెడ్యూల్ బిక్కపోతే నేను తెలుసుకుంటే పేకో షెడ్యూల్ పికనికి మేము రాస్తాం. మరి రేపటి రోజు మీ షెడ్యూల్ పిక్కిన ముఖ్యమంత్రి ఎవరైనా రేవంత్ రెడ్డి అని రాయాల్సి వస్తున్న పరిస్థితి అవుతుంది. కాబట్టి ఇవి కావాల్సింది. నువ్వేం చెప్పినావు? నీ అధికార పత్రం ఏం చెప్పింది? నీ రాహుల్ గాంధీ ఏం చెప్పిండు? నీ ప్రియాంక గాంధీ ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏం చెప్పింది? మొన్న వాళ్ళకి చేసినటువంటి మీ ప్రసంగాలేంది? వీళ్ళు ఏం చేసిరండి? చిక్కడపల్లి లైబ్రరీ ముందుకు వచ్చి ఒక బోర్డు రాస్తారు నిషేధాజ్ఞమని. ఎందుకు? రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మేము రాపినమా? మరి ఎవరు వీళ్ళు పోకూడదా? అంటే వీళ్ళకి ఎట్లా ఉందంటే అక్కడికి పోయి ఏదో సంఘ విద్రోహ శక్తులు చేస్తున్నట్టు. వీళ్ళు చేసినప్పుడు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి రావచ్చు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చిక్కడపల్లికి రావచ్చు, కానీ వేరే వాళ్ళు ఎవరైనా మద్దతు తెలపడానికి వస్తే ఇది పరిస్థితి. చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర కాదు, అశోక్ నగర్ చౌరస్తాలో, నా ఇల్లు అశోక్ నగర్ లో, అశోక్ నగర్ చౌరస్తాలో నా ఇంటి కింద ఉదయం నుంచి 8 మంది, నాకు సంబంధమే లేదు, నో వే కన్సర్న్. 4 కింద ఒక 2 ఎస్ఐలు 4 కానిస్టేబుల్ మార్నింగ్ అంటే తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి రాత్రి 11 గంటల వరకు ఉన్నారు. ఏం చెప్పాలి వీళ్ళకు? ఏం జరుగుతుంది మరి? అంటే నీ వ్యవస్థ ఎట్లయిపోయిందంటే నిజంగా చెప్పినట్టుగా ఆనాటి పాలన తెస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పి మేము అర్థం చేసుకోలేదు. మాదే మిస్టేక్ ఉంది. ఏంది ఆనాటి ఇందిరా పాలన అంటే 1975 జూన్లో ఏదైతే అలీ ఫక్రుద్దీన్ అలీ అనుకుంటా, ఐ మే బి రాంగ్ ఆర్ రైట్, అప్పుడు ఎమర్జెన్సీ విధించి తెలంగాణతో పాటు దేశంలో ఉన్నటువంటి హేమాహేమి నాయకులను అందరూ లోపలేసినట్టుగా ఈరోజు చేసే పరిస్థితి ఉంది. నోరు తెరిస్తే అరెస్టులు, ఏం మాట్లాడినా అరెస్టులు, ఎక్కడి కాలు కదం బయటకు పెడితే కూడా అరెస్టులు. ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన, ఎమర్జెన్సీ పాలన ఇది. అన్న ఇప్పుడు మీరు టీఆర్ఎస్ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చినంటున్నారు, కానీ జోనల్ సిస్టమ్ పేరుతో 2019 నుంచి 2022 వరకు 3 ఏళ్ళు మొత్తం కూడా లాకౌట్ ప్రకటించారు. తీరా నోటిఫికేషన్ అంటే ఎన్నికల ముందు మీరు ఒక 6 నెలలు కనుక ముందు కనుక నోటిఫికేషన్లు ఇచ్చి కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసి ఉంటే వీళ్ళకి 60,000 70,000 అనేది చెప్పుకోవడానికి అసలు హక్కు ఉండేది కాదు. ఈ ఎగ్జామ్ ప్రక్రియ అనేది సరైన రీతిలో నిర్వహించిన కారణంగా ఈ సమస్య తలెత్తింది. పేపర్ లీకేజ్ అయినాయి. పేపర్ లీకేజ్ అయినప్పుడు కనుక కేటీఆర్ కనుక టీఎస్పీ దగ్గర నిలబడి కూర్చేసుకొని కూర్చొని ఒక్క ఉద్యోగం కూడా అమ్మకుండా నిరుద్యోగులకి కరెక్ట్గా ఉద్యోగాలు ఇస్తున్న ఒక మాట కనుక బలంగా జనంలోకి తీసుకుపోయి ఉంటే ఇలా మీకు ఇలా ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి వచ్చేది కాదు. ఎస్, నేను దాని విషయంలో మీకు చెప్తానండి. దీంట్లో వాస్తవంగా మీరేం చెప్పారంటే ఆనాడు ఆ రకంగా పేపర్ లీకేజ్ అనే ఒక అపోహ దానిపైన మీరు అడిగిన దానికి నేను మాట్లాడతాను. మనం ఎందుకంటే నో ఆర్గ్యుమెంట్, ఓన్లీ చర్చ జరగాలి, ఒక మంచి మేధావి చర్చ జరగాలి. మీరు మంచి ఇది కాబట్టి నేనేమంటున్నానంటే మీరు చెప్పింది ఎక్కడ కూడా ఆక్షేపణీయం కాదు. ఎస్, 100% రైట్. కానీ
ఏదైతే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా ఆ రోజు టీజీపీఎస్సీ ప్రక్షాళన అన్నారు. ఆ రోజు పోలీసు నిర్బంధ పాలన అని మహేందర్ రెడ్డి గారు డీజీపీ ఉన్నప్పుడు ఆయన మీద రంకెలెత్తిండు రేవంత్ రెడ్డి గారు. ఆనాడు జరిగినటువంటి ఈ ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నాయకులు, ఈరోజు ముఖ్యమంత్రి, దానిపైన ఎన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఎవరైనా దాంట్లో పాత్రధారులు సూత్రధారులు ఎవరు? నేను సూటిగా అడగదలుచుకున్నాను. మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది. ఆ రోజు జరిగిందన్నది అన్యాయం జరిగింది, మీరు అమ్ముకున్నారు అన్నారు. ఎస్, ఒక్క నిమిషం అండి, నేను అశోక్ గారు మీకు బాగా తెలవాలి. ఎందుకంటే మీరు వివిధ రకాల మాధ్యమాల్లో ప్రజలకు చాలా గొప్ప విషయాలు చెప్తారు. మీరు కూడా మేధావులు ఏంటంటే వాళ్ళ ట్రాప్లో పడవద్దు. నా ఉద్దేశం ఏంటంటే మనం చదువుకున్న వాళ్ళము, చాలా గోల్డ్ మెడలిస్టులు మనం అందరము. వాళ్ళ ట్రాప్లో పడి మనం నిజంగా జరిగింది ఏమో అని కాదు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆనాడు జరిగిన ప్రశ్న పత్రాల లీక్ ఎక్కడ జరిగింది, ఎక్కడ ఎంతమంది దాంట్లో కొనుగోలు చేసి, ఎన్ని అమ్మకాలు జరిగినాయి, నీవే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నావు చెప్పు దమ్ముంటే. ఒకటి. రెండు, ఆ రోజు రంకెలేసి డీజీపీ మహేందర్ రెడ్డి పైన నువ్వు అసలు ఇష్టానుసారంగా నన్ను ఇంట్లో వస్తేనే ఉండనిస్తలేవు, నన్ను బెడ్రూమ్లోకి వెళ్ళి బయటకు లాక్కొస్తావా, నా ఫ్యామిలీ లేదా మహేందర్ రెడ్డి నేను రాగానే నీ సంగతి చూస్తా అన్నాడా? ఏం సంగతి చూసిండండి? తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టిండు. దేన్ని? అది కూడా టీజీపీఎస్సీ కుర్చీలో కూర్చోబెట్టిండు. దేనికి సంకేతం ఇది? ఆ రోజు మే గ్రూప్ 1 లో అవకతవకలు జరిగినాయి, గ్రూప్ 2 లో వెంకటేష్ ఒక నిమిషం అవకతవకలు జరిగినాయి, మొత్తం ఉద్యోగాలు అమ్ముకున్నారు అన్నారు. దౌర్భాగ్యం ఏంది? వచ్చి 18 నెలలు అవుతుంది, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ రోజు తప్పు చేసిన వాళ్ళని నిలదీసి ఖచ్చితంగా లోపల సంఖ్యలు వేసి లోపల ఎందుకు వేయలే? ఎందుకు ప్రభుత్వం పబ్లిక్ డాక్యుమెంట్ చేసి బయట పెడతలేవు? అధికారంలో ఉన్నా కూడా సిట్టు దర్యాప్తు ఇంతవరకు ఏమైనా తెలియదు. అందుకొరకే ఇదంతా ఫేక్, ఇదంతా గోబల్స్. ఇది కావాలని కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రనే గాని ఎక్కడ నిజం లేదు. ఒకవేళ నిజం ఉంటే వెంటనే నీ టీజీపీఎస్సీ చెప్పాలి, టీజీపీఎస్సీ అధికారికి కేసు పెట్టాలి. అదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హోమ్ మినిస్టర్ ఒక మినిస్టర్ల బృందాన్ని పెట్టు, దానిపైన దర్యాప్తు చేయించు. సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో దానిపైన దర్యాప్తు జరిపించు. దాంట్లో తప్పు చేస్తే వాళ్ళని తీసుకొచ్చి లోపలై నీ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళని జీవితంలో ఉద్యోగం రాకుండా చెయ్యి. ఎవరొద్దంటారండి? తప్పు చేసిన వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఒక ఉద్యోగం చేసే క్రమంలో కొంత టెక్నికల్ ఎర్రర్స్ వస్తాయి, కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ దశలోనే కొన్ని ఆగిపోయినాయి తప్ప ప్రభుత్వం అధికారంలోకి రావాలని చేసినటువంటి కుట్రలో భాగమే ఇవన్నీ కూడా. కాంగ్రెస్ పార్టీయే కుట్ర, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనే కుట్రకోణం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చేయాల్సినటువంటి కుట్రలన్నీ చేస్తుంది, కానీ ఈ రోజు వరకు ఒక్కటి కూడా బయట పెట్టలేదు, జైల్లో పెట్టలేదు. వాళ్ళే ఆ కుట్రలో మళ్ళీ బయట పెడతారు ఏమో ఒక దగ్గర, మళ్ళీ వాళ్ళే కటకటాలకు పోతారు. ఎందుకు మరి 20 నెలల కాలం నుంచి ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు బలంగా చెప్పినారు. సిట్టు దర్యాప్తు ఏమైందని చెప్పేసి అసలు టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల తరపున 20 నెలల కాలంలో మాట్లాడింది లేదు. ఎందుకు బయటకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఎందుకు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్నారు? అయ్యాల టీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కొట్లాడు, లాస్ట్ మూమెంట్ లో వచ్చి కొట్లాడారు, ఫస్ట్ కూడా ఏం రాలేదు. ఇవాళ మీరు నిరుద్యోగుల మద్దతుకి ఎందుకు బహిరంగ కొట్లాడి ఎందుకు బయటకు వస్తలేరు? ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే నిరుద్యోగుల పక్షాన మొట్టమొదటిసారిగా రెస్పాండ్ అయిందే బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టి మాకు ఓటమి కారణమైనా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి, నిరుద్యోగులు మా జనతా గ్యారేజ్ లాగా మా పార్టీ ఆఫీస్కి వస్తే, నిరుద్యోగ నాయకులు మా పార్టీ ఆఫీస్కి వస్తే, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, కాకతీయ నుంచి, ఇక్కడ చిక్కడపల్లి నుంచి, ఇక వివిధ ప్రాంతాల నుంచి వస్తే మా గౌరవ పెద్దలు, మా పార్టీ నాయకులు, మా హరీష్ రావు గారు వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళతో చర్చించి ఖచ్చితంగా ఏదున్నా మేముంటాం మీకు తోడుగా ప్రత్యక్ష కార్యాచరణలో అని చెప్పేసి మేము వాళ్ళకి తోడుకున్నాం. 2, జియో 29 లో ఇక్కడి నుండి సుప్రీంకోర్టు వరకు కేసు పోయినా కూడా వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించినాం. 2. 3, మేము వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దౌర్భాగ్యులు, దొంగలు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు చేస్తున్న మోసాల గురించి అన్ని రకాల సామాజిక వివిధ మాధ్యమాల్లో చెప్పినటువంటి చరిత్ర మాది. ప్రత్యక్ష కార్యాచరణలో మేము వచ్చినాం. వాళ్ళు ఏదైతే ఇందిరా పార్క్ లో ధర్నా చేసిన రోజు కూడా మేము ప్రత్యక్షంగా మా పార్టీ మాట్లాడేది కానీ మీరు బలంగా కార్యాచరణ చేయట్లేదు. రాహుల్ గాంధీ పట్టుకొచ్చారు, కేటీఆర్ పట్టుకరండి, సిటీ సెంటర్ లైబ్రరీ పట్టుకరండి, కేటీఆర్ పట్టుకరండి. మీరు చెప్తున్నట్టుగా ఆ టైం కూడా వస్తుంది.
టైం కాదు. లే, లే, లే. ఇప్పుడు కష్టపడుతున్నాం. ఇప్పుడు మేము 20 నెలలుగా ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పడుతున్నాం. నోటిఫికేషన్ ఇప్పుడు ఉన్న పత్రాలు ఇచ్చారు కానీ కొత్త నోటిఫికేషన్ లేనప్పుడు విద్యార్థులు ఏం చదువుకోవాలా? ఖచ్చితంగా ఇంకోటి మీకు అశోక్ గారు మీరు కార్యాచరణ ప్రకటించాలి. ఒక్క నేనేమంటున్నా, ఒక్కటే నిమిషం మీ పార్టీ తరపున కార్యాచరణ ప్రకటించాలి. ఖచ్చితంగా నిరుద్యోగ ప్రణాళిక ఖచ్చితంగా ప్రకటించండి. 2 లక్షల ఉద్యోగాల కోసం బరిగీసి కొట్లాడండి. మేము నిరుద్యోగం కొట్లాడడం కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీ పాత్ర నిరుద్యోగుల విషయంలో సరిగా పోషించడం లేదు. ఇది ఉన్నటువంటి వాస్తవం. రోడ్డు మీకు వచ్చి ఒప్పుకోండి. నేనేమంటాను, మిమ్మల్ని దోషులు అనట్లేం. నిరుద్యోగుల తరపున నిలబడండి, కొట్లాడండి, బరిగీసి కొట్లాడండి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన మేమే కొట్లాడుతున్నాం. అది మీకు తెలుస్తూ మీకు అది పూర్తిగా తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇచ్చి కేసీఆర్ గారు ఏనాడు మాట్లాడకున్నా నిరుద్యోగులు మా దగ్గరికి వచ్చినా మేము బహిరంగంగా వాళ్ళకి మద్దతు ఇచ్చి ఉద్యమ కార్యాచరణలో భాగస్వామ్యమైనము. భవిష్యత్తు కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు ఖచ్చితంగా బరాబర్ ప్రజాక్షేత్రంలో కొట్లాడేది కూడా మేమే. రెండోది, మీలాంటి మేధావులు ఏం చెప్పాలంటే ఈ మధ్యలో పరీక్షలు పెడతా ఉంటే మీకు ఏది ప్రామాణికం అన్న దగ్గర మీ గొంతులు పెగలాలి. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఏం చదవమంటారు అంటే మాకు కొన్ని ఎన్సీఆర్టీకి సంబంధించినవి కానీ లేకపోతే తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి ఆ ఏ పాఠాలు ఏం సిలబస్ ఏది ఉండాలనేది కొంత సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. అంటే మేము పుస్తకాలు రాసినటువంటి వాళ్ళం కాబట్టి వీళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీకు తెలుగు అకాడమీ ప్రామాణికం కాదు, ఎన్సీఆర్టీ ప్రామాణికం కాదు, నువ్వు ఇంకోటి ఏంది వికీపీడియా లేకపోతే ఇంకోటి ప్రామాణికం అంటారు. దానిపైన మాట్లాడాలి, ఉద్యోగులపైన నిరుద్యోగ సమస్యలపైన మాట్లాడాలి. ఆ యొక్క సమస్యలను ఒక్కొక్కటిగా మేము అడ్రస్ చేస్తా ఉన్నాం. 100% మీరు ఎలాంటి అనుమానాలకు తావు లేదు. ఖచ్చితంగా నిరుద్యోగుల కొరకు బరాబర్ ప్రజాక్షేత్రంలో బరిగీసి కొట్లాడేది మేమే. దాంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. 100% మేము చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా తీవ్రతరం కూడా చేస్తాం. కంపల్సరీ మీ కార్యాచరణ ప్రకటన చేయండి. మీ అధినేతలను పట్టుకరండి, నిరుద్యోగులను కొట్లాడండి. కొట్లాడితేనే ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు న్యాయం చేయడానికి అవకాశం. ఎందుకంటే నిరుద్యోగుల దగ్గర బలం ఉండదు, నిరుద్యోగులకు భయం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కేసులు పెట్టి వేధిస్తారు. ఒక్కసారి కనుక కేసు అయితే ఏ ఎగ్జామ్ కూడా పనికి రాకుండా ఉద్యోగం రాదన్న భయంతో నిరుద్యోగులు రోడ్లు ఎక్కట్లేరు. నిజంగా కేసుల భయం కనుక లేకపోతే ఏ ప్రభుత్వాలు నిరుద్యోగుల ముందు నిలబడలేవు. కాబట్టి మీరే ప్రధాన ప్రతిపక్షంలో మీరే ఉన్నారు కాబట్టి కార్యాచరణ ప్రకటించండి. ఆ 2 లక్షల ఉద్యోగాన్ని ఎట్లా సాధిస్తారో స్పష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. మీ అధినేతలతో మాట్లాడించండి. రోడ్ ఎక్కండి, ఖచ్చితంగా రోడ్ ఎక్కండి. మాట్లాడుతూనే ఉన్నారండి మీరు తీసుకోనండి. ఇంకా మాకు ఎవరొద్దు, ఇంకెవరొద్దు. రావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తీసుకొచ్చారని మీరు అన్నారు. కనీసం మీరు ఇక్కడ ఉన్న కేసీఆర్ గారు ఖచ్చితంగా తీసుకొస్తాం. ఇప్పుడు నిరుద్యోగులు ఇప్పుడు అంటున్నారు కేసీఆర్ గారే రావాలంటే ఖచ్చితంగా వస్తారు. కేసీఆర్ గారు రావాల్సి ఇప్పుడు ఆనాడు చెప్పి కదా, వీళ్ళు బాగా మంచి పని చెప్తున్నారు. కేసీఆర్ గారు రావాలంటున్నారు నిరుద్యోగుల పక్షాన. కేసీఆర్ గారితో పాటు మా పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ఖచ్చితంగా దిగుతుంది. వీళ్ళ మెడలో వస్తుంది. ఎప్పుడు దిగుతాం, పార్టీతో మాట్లాడతాం, దిగుతాం ఖచ్చితంగా. అవి పెట్టకర్రీ. అవి నిరుద్యోగులు దేనికి క్షమాపణ పెట్టాలా? దేనికి పెట్టాలి క్షమాపణ? ఉద్యోగాలు ఇచ్చినందుక తెలంగాణ ఉద్యమకారుడిగా కరాటే రాజా నేను గౌరవిస్తా. ఈ రోజు డిబేట్ లో కూర్చోడానికి కేసీఆర్ కేటీఆర్ కారణం. 23 నోటిఫికేషన్ వస్తే 18 పేపర్లు పల్లి పట్టాలు లేక జీరో సెంటర్ లో అమ్మితే ఈ రోజు కేసీఆర్ క్షమాపణ చెప్పాలా? తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి కేసీఆర్ కేటీఆర్ అడుగు పెట్టాలా? పేపర్లు లీక్ చేసి గ్రూప్ న్యూజిలాండ్ ఎవిడెన్స్ తో సహా చూపిస్తా. పేపర్ క్లిప్లు అన్ని వచ్చినాయి. నేను ఉద్యోగాలతో ప్రశ్నిస్తా. నాకు కాంగ్రెస్ కాదు, నాకు టీఆర్ఎస్ కాదు, నాకు ముఖ్యం కాదు. ఈ రోజు నేను తెలంగాణ ఉద్యమకారుడు కావచ్చు, కానీ నిరుద్యోగ జీవితాలను ఆడినట్టు